అలానే మిస్ఎస్ రావు. ఏ ముఖ్యమంత్రికైనా నమ్మకమైనటువంటి చీఫ్ సెక్రటరీ ఉండాలి, అత్యంత నమ్మకమైనటువంటి డీజీపీ ఉండాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నమ్మకమైనటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీగా ఎంపిక చేసుకున్నారు. అలాగే జవహర్ రెడ్డి గారిని చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసర్స్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకు సంబంధించినటువంటి సీఎం. ముగ్గురు కడప జిల్లా, ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా అక్కడ సామాజిక ఈక్వేషన్ని చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకాన్నే చూశారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మకమైనటువంటి వాళ్ళనే చూస్తారు, కానీ సామాజిక ఈక్వేషన్లు కూడా పరిగణలోకి తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత నమ్మకమైనటువంటి సీనియర్ ఐఏఎస్ ఆయన. 1987 బ్యాచ్కి సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆయన పదవి విరమణ చేయాలి, కానీ ఆయనకు 6 నెలల పాటు పొడిగించారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. 6 నెలల పాటు పొడిగించినటువంటి గడువు డిసెంబర్ నెలాఖరికి పూర్తవుతుంది. అంటే మరొక 15-20 రోజుల్లో ఆయనకు పొడిగించినటువంటి గడువు పూర్తవుతుంది. కాబట్టి ఆయన్ని చీఫ్ సెక్రటరీ నుంచి తొలగించి ఆయన స్థానంలో వేరే వాళ్ళని నియమించుకున్నటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి విస్తృతమైనటువంటి చర్చ. మరి ఎవరిని చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు? అత్యంత నమ్మకస్తులు, ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు అనే దాని మీద రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఆయన సామాజిక ఈక్వేషన్స్ చూస్తారు, సీనియారిటీని చూస్తారు, అలాగే టాలెంట్ని కూడా చూస్తారు, ట్రాక్ రికార్డుని కూడా చూస్తారు. మరి ఇన్ని కోణాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ సెక్రటరీ ఎంపికను చూస్తే ఎవరు ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఫిట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఒక అధ్యయనం చేసిన తర్వాత 2 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి సచివాలయ వర్గాల్లో. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు సిసోడియా గారు, మరొకరు కృష్ణబాబు గారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు సీనియర్ అంటే సిసోడియా గారు సీనియర్. మరి కృష్ణబాబు గారికి చీఫ్ సెక్రటరీ ఇస్తారా, ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని మనం విశ్లేషించుకుంటే వీళ్ళిద్దరి యొక్క సీనియారిటీ ఏంటి, వీళ్ళిద్దరి యొక్క కెరియర్ ఎలా సాగింది, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంది అని చూసిన తర్వాత ఎవరికి అవకాశం ఉంది అనే దాని మీద మనం కంక్లూజన్కి వద్దాం. ఫస్ట్ సిసోడియా గారు, ఆర్పి సిసోడియా గారు ఐఏఎస్. ఆయన 1991 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా తన కెరీర్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా. నల్గొండ జిల్లా కలెక్టర్గా 2001లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన పనిచేశారు. 2004 ఈ సేవా ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు 2004లో. తర్వాత 2005 నుంచి 2006 కాలంలో ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో. 2009 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్గా పనిచేశారు. 2015లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి. 2016లో గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. 2018 నుంచి 19 టైంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారిగా పనిచేశారు సిసోడియా గారు. సో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షనీరింగ్ చేయలేకపోయారు 2019 ఎన్నికలకు ముందు. సో అది కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ సీఈఓగా ఉన్నటువంటి సిసోడియా గారి మీద కూడా కొన్ని అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు సీఈఓ పదవి నుంచి ఆయన్ని ఆ కారణంగా బదిలీ చేశారు ఎన్నికల కమిషన్. సో 2020లో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ పోస్టు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. 2021-23 వరకు ఏపీ గవర్నర్స్ స్పెషల్ సెక్రటరీగా ఆయన ఉన్నారు. ఆల్మోస్ట్ ఎక్కువ టైము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజ్భవన్కే పరిమితం అయ్యారు. 2023-24 వరకు ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేశారు. 2024 జూలైలో అంటే చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి
రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అని అంటే కీలకమైనటువంటి పోస్ట్. అందులో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4 లక్షల ఎకరాలు మాయమైపోయిందని చెప్పి ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. పైగా ఇప్పుడు వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఎక్కువగా ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూలే. వాటన్నిటినీ సార్ట్అవుట్ చేయాలనేటువంటి బాధ్యతను ఇప్పుడు సిసోడియా గారి మీద పెట్టారు. ఇక కృష్ణబాబు గారు, ఈయన 1993 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఈయన కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా కెరీర్ను ప్రారంభించారు. కొంచెం స్పీడ్గా ఉంటారు, డైనమిక్ ఆఫీసర్. కెరీర్లో అలాగే ఆయన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వేగంగా ఉంటారనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. 2003లో ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఫస్ట్ ఆయన ప్రమోట్ అయ్యారు. కలెక్టర్గా ఆయన కెరీర్ని ప్రకాశం జిల్లాలోనే ప్రారంభించారు. వెనుకబడినటువంటి జిల్లా. అక్కడ ఆయన చాలా వేగంగా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేశారు. అయితే చాలా తక్కువ టైంలోనే ఎన్నికలు రావడం జరిగింది, 2004 ఎన్నికలు. దాంతో ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. 2006-2009 వరకు కడప జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించారు. వాస్తవంగా ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా, ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి విధానాలకి అనుగుణంగా మౌల్డ్ అయ్యేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణబాబు గారు. 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి హైటెక్ విధానాలు వాటన్నిటికీ మౌల్డ్ అయిపోయి ఆయన పనిచేశారు. 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత కృష్ణబాబు గారి ప్రతిభను, ఆయన వేగాన్ని, ఆయన తయారు చేసేటువంటి ప్రణాళికలను గమనించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు స్వయంగా కడప జిల్లాకు కలెక్టర్గా నియమించుకున్నారు. 2006 నుంచి 2009 వరకు. అంటే ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నంతకాలం కడప కలెక్టర్గా ఆయన పనిచేశారు. 2009లో జిహెచ్ఎంసి స్పెషల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. సో కడపలో సక్సెస్ఫుల్ కలెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి కృష్ణబాబు గారిని 2009లో ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ స్పెషల్ కమిషనర్గా నియమించారు. 2011-23 వరకు జిహెచ్ఎంసి కమిషనర్గా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన జిహెచ్ఎంసి కమిషనర్గా పనిచేసి హైదరాబాద్లో ఉండేటువంటి ఆక్రమణలు కానీ, హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్లానింగ్ని కానీ టోటల్గా మార్చేసినటువంటి ఆఫీసర్లో జిహెచ్ఎంసి కమిషనర్గా కృష్ణబాబు గారికి పేరుంది. 2014 నుంచి 2019 వరకు, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా ఆయన ఉన్నారు. ఒకసారి 2014 నుంచి 2019 వరకు ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ ఆధీనంలో ఉన్నటువంటి విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా ఆయన వెళ్ళిపోయారు. టోటల్ టెన్యూర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో లేరు. ఆయన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా వెళ్ళిపోయారు. సో 2021-22 వరకు రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. 2022 నుంచి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమించబడ్డారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు కానీ లేదా ఆసుపత్రుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయగలిగారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది కూడా అదే. తాను అధికారంలో ఉన్నప్పుడు సంపదను మెడికల్ కాలేజీలు పెట్టడం ద్వారా సృష్టించానని చెప్తున్నారు. అది కృష్ణబాబు గారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు. సో 2022 నుంచి ఆయన సేమ్ అదే డిపార్ట్మెంట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అయిన తర్వాత కూడా సేమ్ అదే విభాగంలో అదే పోస్టులో ఆయన కొనసాగుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క ప్రొఫైల్ చూసిన తర్వాత డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సామాజిక ఈక్వేషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా కృష్ణబాబు గారికి పేరుంది. కానీ ఆయన ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, ప్లస్ ఆ విధంగా పరిపాలన సాగిస్తూ ఉంటారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ
చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అయినప్పటికీ కృష్ణబాబు గారిని కీలకమైనటువంటి పోస్టుల్లో కొనసాగించారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయినప్పటికీ కూడా అంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అనేటువంటి ఒక అభిప్రాయం మాత్రం ఉంది. కానీ ఆయన సామర్థ్యాన్ని, ఆయన వేగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను గమనించిన తర్వాత వాళ్ళు కీలకమైనటువంటి పోస్టుల్లో ఉంచారు. ఇక సిసోడియా గారి విషయానికి వస్తే ఆయన రాజ్భవన్లో కీలకంగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి సిసోడియా గారు తెలుసు. కానీ ఆయన ఈ మధ్యకాలంలో అంటే ఈ హానీమూన్ పీరియడ్ 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ల్యాండ్ ఇష్యూస్లో పరిష్కారాలు వేగంగా చూపించలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే ఇప్పుడు ఎవరు చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం ఉంది వీళ్ళిద్దరిలో అనే దాని మీద మనం ఒక కంక్లూడికి రావాలంటే కనుక వేగంగా సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి చీఫ్ సెక్రటరీ కావాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆ కోణం నుంచి చంద్రబాబు గారు ఆలోచిస్తే కృష్ణబాబు గారికి చీఫ్ సెక్రటరీగా అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా సీనియర్ కాబట్టి సిసోడియా గారికి ఇద్దాము అనుకుంటే మాత్రం సిసోడియా గారిని సామాజిక ఈక్వేషన్లో చూస్తే కనుక ఇప్పుడు చంద్రబాబు గారి సామాజిక వర్గం కాదు కాబట్టి సిసోడియా గారు ఆయన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి చంద్రబాబు గారు ఎక్కువగా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తుంటారు కాబట్టి ఈక్వేషన్కి సామాజిక ఈక్వేషన్ బేస్ చేసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యతలు తక్కువ ఉంటాయి అనేది తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా జరిగేటువంటి ఒక సీరియస్ చర్చ. ఎవరో అవుననుకున్నా కాదనుకున్నా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, మైనార్టీలకు ఇస్తుంటారు, ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తూ ఉంటారు. చెప్పుకోవడానికి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఆధిపత్యం ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ ప్రత్యర్థులు చేసే ప్రచారం ప్రకారం వాస్తవంగా కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో అనేది ఆ పార్టీలోనే అంతర్గతంగా ఆ సామాజిక వర్గం చెప్పుకునేటువంటి మాట. అదే నిజమైతే కృష్ణబాబు గారికి చీఫ్ సెక్రటరీ అయ్యే యోగం ప్రస్తుతానికైతే ఉండకపోవచ్చు. సిసోడియా గారికి చీఫ్ సెక్రటరీ అవకాశం లభిస్తుంది. ఇప్పుడున్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు డిసెంబర్ నెలాఖరికి ఆయన పదవి విరమణ చేసేటువంటి అవకాశం ఉంది. 6 నెలల గడువు పొడిగించారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించి చంద్రబాబు గారి లేఖకు మద్దతు ఇస్తూ 6 నెలల పాటు పొడిగించారు. అంటే డిసెంబర్కి అయిపోతుంది. మరో 6 నెలల పాటు కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ గారిని పొడిగించాలని చెప్పి చంద్రబాబు గారు లెటర్ రాస్తారా అని అంటే ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. సో కాబట్టి సిసోడియా గారికి చీఫ్ సెక్రటరీగా సామాజిక ఈక్వేషన్లు దృష్ట్యా చూస్తే అవకాశం ఉంటుంది. లేదు జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీని, సిఎస్ని, సొంత సామాజిక వర్గాలని నమ్మకమైన పెట్టుకున్నారు కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచిస్తే కృష్ణబాబు గారికి చీఫ్ సెక్రటరీగా అవకాశం రాబోతుందని చెప్పి మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. సో ఇవన్నీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఎవరు చీఫ్ సెక్రటరీగా ఉండే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి అనే దాని మీద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.